కార్తీక మాసాన్ని పురస్కరించి జిల్లాలోని ఆలయాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా దీపాలంకరణ చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుండే దీపారాధన చేస్తూ ముఖ్యంగా భక్తులు వారి నమ్మకంగా ఏదైతే నెల రోజుల పాటు కార్తీక మాసం ఉంది, ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలన్నింటి కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు దీపాలంకరణ చేస్తారు. మొత్తంగా దీపాలకైతే సంబంధించి ముందుగా పిండితో చేసి వాటిని దీపాలంకరణ చేస్తారు. మరికొంతమంది అయితే దానికి సంబంధించి ఇక ఆలయానికి సంబంధించిన పూజారు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి చేస్తారు? కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషము. ఈరోజు ముఖ్యంగా నదీ స్నానము, సముద్ర స్నానం ఆచరించిన అత్యంత పుణ్య ఫలితం వస్తుంది. ఈరోజు భక్తులందరూ కూడా ఆలయాలలో స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ అక్కడ అయ్యగారులకు దీపదానాలు ఇస్తూ దీపాలు ఎక్కువ మొత్తంలో దీపార్చనలు, 1,00,000 దీపాలు, 1,00,000 దీపాలు, ఈ విధంగా దీపార్చన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భక్తులందరూ కూడా శివుని యొక్క దర్శనం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఉసిరికాయలో దీపాలంకరణ చేస్తే ఎలాంటి పుణ్యఫలం వస్తుంది? ఉసిరికాయ దీపం పెట్టరు, ఆ ఉసిరికాయ మీద దీపం వెలిగించి అయ్యగారికి దానం ఇస్తారు. ఇది శివాలయంలో అయ్యగారికి ఆ దీపం దానం ఇస్తే సాక్షాత్తు కైలాసంలో శివుడికి దానం ఇచ్చినటువంటి పుణ్యఫలితం లభిస్తుంది. వైష్ణవాలయంలో చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే అటు దీపదానం ఇచ్చినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ మాసమంతా కూడా ప్రత్యేకంగా దీపోత్సవాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. దీపము జ్ఞానాన్ని ఇస్తుంది, అంధకారాన్ని తొలగిస్తుంది. కాబట్టి అట్టి అంధకారం నుండి బయటపడాలని ఇటు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతిపాదమైన కార్తీక మాసంలో ఎలాంటి అంటే ముఖ్యంగా ఈ దీపాలంకరణతో పాటు ఇంకా ఎలాంటి పూజలు చేస్తే వారి పుణ్యఫలం దక్కుతుంది? కార్తీక మాసం విశేషంగా స్నానానికి ప్రత్యేకత, జపానికి ప్రత్యేకత, దేవతార్చనకు ప్రత్యేకత, అన్నదానాలకు ప్రత్యేకత. ఎక్కువగా మంది సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, గంగా స్నానాలు ఆచరిస్తూ అక్కడే జపము, గురువు ఇచ్చినటువంటి మూలమంత్రం కానీ లేదా ఓం నమ శివాయ అనేటటువంటి శివపంచాక్షరి కానీ జపిస్తూ భక్తులందరూ కూడా తరిస్తూ ఉంటారు. చూసుకోవచ్చు, ఇక్కడ మహిళలు కూడా చాలామంది ఏదైతే తమ పుణ్యఫలం దక్కే విధంగా దీపాలంకరణ చేసి ఉదయంనే శివాలయానికి వచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని అత్యంత ఫేమస్గా ఉన్న ఈ నీలకంఠేశ్వర ఆలయం, ఇక్కడ కొంచెం మంది మహిళలు కూడా ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా దీనికి అందరికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ఈరోజు కార్తీక పౌర్ణమి నీలకంఠేశ్వర ఆలయానికి వచ్చారు, దీపాలంకరణ చేస్తారు. అసలు ఏంటి ఏం కోరుకుంటున్నారు? దీపాలంకరణ ఎప్పుడు చేస్తారు? చేసిన కర్మలు పాపాలన్నీ తొలగిపోవాలని, జీవితం సజావుగా సాగాలని, అంతా మంచిగా జరగాలని, ఆ శివుడి ఆశీస్సులు పొందాలని. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ పుణ్యఫలాలు దక్కాలని చేసిన కర్మలన్నీ కూడా పాపాలన్నీ కూడా పోయి కర్మఫలం ఏదైతే ఉందో దానికి అందరికి సంబంధించి పూర్తిగా కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపాలంకరణ చేస్తే అన్ని పాపాలు పోయి పుణ్యాలు దక్కుతాయి, పుణ్యాలు వస్తాయని చెప్పి భక్తుల నమ్మకంగా ఈ ఆలయాలలో పూజ. శివకేశ ఆలయాల్లో అత్యంత ప్రీతిపాతమైన ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా భక్తులైతే వారి ఏదైతే ఉందో కార్తీక మాసానికి సంబంధించి ఈ మొత్తంగా చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని పూర్తిగా శివకేశవాల ఆలయాలని కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు ఘనంగా కార్తీక పౌర్ణమికి సంబంధించి దీపాలంకరించారు. దీపోత్సవం అయితే కార్తీక మాసం ఉంది, దానికి అందరికి సంబంధించి తాము కోరిన కోరికలు కానీ తాము చేసిన పాపాలన్నీ కూడా పోవాలంటే ఉదయాన్నే 4 గంటల ప్రాతకాలంలో వచ్చి శివాలయాల్లో కానీ వైష్ణవాలయాల్లో కానీ దీపాలంకరణ చేస్తే వారి పాపపుణ్యాలన్నీ కూడా పోతాయి, పుణ్యఫలం దక్కుతుందని చెప్పి భక్తులు నమ్మకంగా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.